హాయ్ అండి. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. చాలా మంచి మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా మెయిన్ పాయింట్స్లోనికి వచ్చేద్దాము. నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు సేవ్ అయ్యారు అంటే ఫస్ట్గా పృథ్వీని సేవ్ చేశారంట. పృథ్వీ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ గౌతమ్ని అయితే సేవ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే గౌతమ్ అనేది టాప్లో ఉన్నాడు కనుక గౌతమ్ సేవ్ అయిపోయాడు. ఇంకా ఉన్న నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వవచ్చు అంటే లీస్ట్లో ఉన్నది విష్ణుప్రియ అండ్ అవినాష్ అండి. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. కానీ నబీల్ అనేది తన ఎవిక్షన్ షీల్డ్ని యూజ్ చేశాడు అంటే అవినాష్ని సేవ్ చేస్తే విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వచ్చు. లేకపోతే ఈ వీక్ నో ఎలిమినేషన్ అయినా చెప్పవచ్చు. మరి నబీల్ తన షీల్డ్ని యూజ్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ బిగ్ బాస్ అవినాష్ని ఎలాగైనా సేవ్ చేయాలి అని అనుకుంటే ఈ వీకే నువ్వు షీల్డ్ని ఉపయోగించాలి, ఇంకా తర్వాత ఉపయోగించకూడదని చెప్పేశారనుకోండి, తప్పకుండా తన ఎవిక్షన్ షీల్డ్ని ఎవరికి ఉపయోగిస్తాడో అవినాష్కే ఉపయోగిస్తాడు. మరి అప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి. ఇంతవరకు అయితే నా దగ్గరికి అప్డేట్ రాలేదు. వీళ్ళిద్దరిలోనే ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఇప్పుడు హౌస్ మేట్స్ కోసము సెలబ్రిటీస్ అయితే వచ్చారండి. మరి ఎవరి కోసం వచ్చారు అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్గా ఎవరు వచ్చారంటే గౌతమ్ కోసం. ఎవరు వచ్చారంటే వాళ్ళ బ్రదర్ అనేది వచ్చారు కనుక ఇప్పుడు వాళ్ళ మదర్ అనేది వచ్చారట. ఫాదర్ రాలేదు, మదరే వచ్చారు. ఎందుకంటే ఫాదర్కి గౌతమ్కి బిగ్ బాస్ వచ్చే ముందే గొడవ అయిందంట. ఫాదర్ చెప్పారంట ఫైనల్లోనే వస్తానని చెప్పేసి, అందుకని వాళ్ళ మదర్ వచ్చారని చెప్పేసి మదర్తో పాటు ఎవరు వచ్చారంటే సోహెల్ అయితే వచ్చాడంట. అంటే గౌతమ్ కోసం మదర్ అండ్ సోహెల్ వచ్చారు. తర్వాత టేస్టీ తేజ కోసం వాళ్ళ మదర్ ఆల్రెడీ వచ్చేసారు కనుక ఫాదర్ వచ్చారు. ఫాదర్తో పాటు సన్నీ వచ్చారంట. యాక్చువల్లీ అమర్దీప్ వద్దాం అనుకున్నాడంట, కానీ అమర్దీప్ అనేది రాలేదు, అందుకనే సన్నీ వచ్చాడు. తరువాత విష్ణుప్రియ కోసం వాళ్ళ సిస్టర్ అనేది వచ్చారు. ఎందుకంటే ఫాదర్ ఆల్రెడీ వచ్చేసారు కనుక సిస్టర్ వచ్చారు. తర్వాత యాంకర్ రవి వచ్చారంట. సిస్టరు యాంకర్ రవి విష్ణుప్రియ కోసం వచ్చారు. తరువాత ప్రేరణ కోసం ప్రియా వచ్చిందంట. తరువాత నిఖిల్ కోసం ఎవరు వచ్చారు అంటే వాళ్ళ మదర్ ఆల్రెడీ వచ్చేసారు కనుక ఫాదర్ వచ్చారంట. ఫాదర్తో పాటు తేజస్విని గౌడ వచ్చారంట. అమర్దీప్ వైపు తేజస్విని గౌడ అయితే నిఖిల్ కోసం వచ్చారు. తరువాత మెయిన్ పృథ్వీ కోసం ఎవరు వచ్చారంటే వాళ్ళ బ్రదర్ వచ్చారంట. బ్రదర్తో పాటు దక్షిణి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంట. మరి గర్ల్ ఫ్రెండ్ అని స్టేజ్ మీద పరిచయం చేస్తే విష్ణుప్రియ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఏ విధంగా పరిచయం చేస్తారో విష్ణుప్రియ రియాక్షన్ ఏంటో మనం ఈ సాటర్డే చూడబోతున్నాము. ఇది ఈ సాటర్డే మెయిన్ అప్డేట్స్ అండి. ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఈసారి నామినేషన్ చేయడానికి అందరూ అనుకుంటున్నారు కదా, నామినేషన్స్ ఈసారి ఏ పాయింట్స్ లేవు కదా, ఎలా చేయాలని చెప్పేసి ఈసారి వీళ్ళని నామినేట్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అంటే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళే వస్తున్నారంట. ఎవరు అంటే నాగమణికంట, తర్వాత సోనియా, తర్వాత నైని పావని, వీళ్ళందరూ వస్తున్నారటండి. ఇంకా వస్తే ఎవరు అభయ్ రావచ్చు, తర్వాత ఓం గారు వస్తారో రాదో మరి తెలియదు. కానీ అంటే ఎవరైతే బిగ్ బాస్ హౌస్ నుంచి సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు వచ్చి వీళ్ళని నామినేట్ చేస్తారంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే. దీంట్లో నామినేషన్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళు హౌస్లో కూడా ఉండిపోవచ్చు అనే టాక్ అనేది వస్తుంది. మరి ఈ అప్డేట్ అనేది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అందరికీ అయితే ఈ సీజన్ అనేది ఈ విధంగా చేస్తే మాత్రం మంచి హైప్ అనేది వస్తుంది అనిపిస్తుంది సీజన్ 8కి. తర్వాత సోనియా, సీత వీళ్ళిద్దరిని రీఎంట్రీ అయ్యే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి. మరి నేను చెప్పిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.